రేపు ఏదన్నా అనుకోనిది జరిగినప్పుడు మన చుట్టాలు రారు మన దగ్గరికి, మన ఫ్రెండ్స్ రారు మనకి హెల్ప్ చేయడానికి, ఆర్థికంగా హెల్ప్ చేయడానికి ఎవ్వరు కూడా ముందడుగు వేయరు. ఎట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి ఆ కుటుంబ భారాన్ని పోషించి ఆయన ఉన్నప్పుడు ₹1,00,000 ఈక్వల్ టు ఆయన లేనప్పుడు ₹1,00,000 10,00,000 అవుతుంది. సంపాదించే వాళ్ళు లేరు కాబట్టి ఆ 1,00,000 10,00,000 కనబడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరు హెల్ప్ చేయడానికి రాదు. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆ కస్టమర్ని అప్రోచ్ అయ్యి ఆ కస్టమర్ రిజెక్ట్ చేసినా సరే మళ్ళీ ఈసారి ఇది మీకు మంచిది, రేపు ఏదైనా జరిగితే మీకు అవసరం ఉంటుందన్నప్పుడు చాలామంది నవ్వుతారు. కానీ ఆయన లేనప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా నిలబడడానికి, వెన్నుదన్నుగా నిలబడడానికి ఆ లైఫ్ మిత్ర ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి చెక్ అందిస్తాడు. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ చెక్ అందిస్తాడు. ఆ చెక్ అందించినప్పుడు నేను చాలామంది చూశాను, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అసలు ఏడుస్తా అంటే మాకు ఈ రకంగానైనా కనీసం ఒక ఆర్థిక భరోసా అనేది ఉంది, ఇది కూడా లేకపోతే ఎట్లా ఉండేది మా పరిస్థితి, మా పిల్లల చదువులు ఎలా ఉండేవి అని చెప్పి వాళ్ళు చాలా ఏడుస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు మనం